పిఠాపురం నుంచి నన్ను ఎన్నుకోండి, మీ వాడిగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. నియోజకవర్గానికి అందుబాటులో ఉన్నారు. ఆయన అందుబాటులో ఉండట్లేదు, కుదరట్లేదు కూడా. అప్పుడప్పుడు వెళ్ళొస్తున్నారు విజిటింగ్ అని. అయితే నియోజకవర్గాన్ని గురించి మాత్రం సీరియస్గానే పట్టించుకుంటారు. తాజాగా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ఏదైతే నన్ను గెలిపిస్తే 100 పడకల ఆసుపత్రి చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఆ మేరకు 100 పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేయించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో మాట్లాడి, అలాగే చంద్రబాబుతో మాట్లాడి ఓకే చేయించారు. జీఓఎంఎస్ నెంబర్ 156 జారీ అయింది. ఆసుపత్రిలో సౌకర్యాల కల్పన, వస్తువులకు పెంపు కోసం 38 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయబోతోంది. పెంచిన పడకలకు అవసరమైనటువంటి ప్రత్యేక భవనాలు, ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, కావాల్సిన ప్రత్యేకమైనటువంటి సౌకర్యాల కల్పనకి ఈ నిధులు వెచ్చించబోతున్నారు. పెరిగిన ఆసుపత్రి సామర్థ్యానికి అనుగుణంగా 66 మంది అదనపు వైద్య సిబ్బంది నియమించబోతున్నారు. వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది దీనిలో ఉంటారు. అదనపు విభాగాలు కూడా రాబోతున్నాయి. అదే సందర్భంలో పిఠాపురం ఆసుపత్రికి జనరల్ సర్జన్, చెవి, ముక్కు, గొంతు నిపుణులు, కంటి వైద్యం, ఆర్థోపెడిక్స్, పెథాలజీ, డెంటల్, రేడియాలజీ వంటి కీలక విభాగాలు కూడా రాబోతున్నాయి. నర్సింగ్ వైద్య సిబ్బంది కూడా పెంచేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు.